నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారయ్యింది. అభిమానులకు స్వయంగా బాలయ్య బాబే గుడ్ న్యూస్ చెప్పారు. ఆదిత్య 369 కి కొనసాగింపుగా రూపొందుతున్న ఆదిత్య 999 మ్యాక్స్ తోనే మోక్షజ్ఞ సినీ పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం దీనిపై స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య కూడా ఒక పాత్ర పోషిస్తారా లేదా అనేది ఖరారు కాలేదు. అయితే బాలయ్య నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం కావాల్సి ఉంది. అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. తాజాగా బాలయ్య క్రిష్ దర్శకత్వంలో పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో బాలకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. అభిమానులకు ఇది అదిరిపోయే వార్త అని చెప్పొచ్చు. ప్రశాంత్ వర్మ సినిమాకు హీరోయిన్ గా సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తెను అనుకున్నారు. అయితే క్రిష్ ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. స్క్రిప్ట్ వర్క్ పూర్తవగానే ఫిబ్రవరిలో మంచి ముహూర్తం చూసుకుని షూటింగ్ ప్రారంభించబోతున్నారు.